జై శివాజీ. ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ కట్టిన కోట. ఈ కోట అలీబాగ్ మన రాయగఢ్ జిల్లాలో ఉన్నది. ఇక్కడికి ఒక గవర్నమెంట్ పని పైన నేను రాత్రి వచ్చాను. ఐ విల్ బ్యాక్ టు ముంబై టుమారో మార్నింగ్. ఇటువంటి కోటలు శివాజీ మహారాజ్ వేల కొలది కట్టాడు. ఈ కోటల నిర్మాణంలో తెలుగువారు కూడా చాలా క్రియాశీల పాత్ర వహించారు. తెలుగువారి చరిత్ర మహారాష్ట్రలో దగ్గర 500 సంవత్సరాల చరిత్ర. ఎంతోమంది ఎన్నో విషయాలు, ఎన్నో సబ్జెక్టుల పైన మహారాష్ట్రలో వారి యొక్క యోగదానం ఇచ్చారు. ఇది మంచి చరిత్ర మొత్తం ఒక పుస్తకంలో నమోదు జరిగింది. ఆ పుస్తకం పేరు ముంబైచా ఉబార్నే తెలుగు సమాజ యోగదాన్. అలాగే మన తెలుగువారు ఇప్పుడు మహారాష్ట్రలో దగ్గర 1,00,00,000 మంది ఉన్నారు. ఈ 1,00,00,000 మంది యొక్క క్రియాశీల పాత్ర మనం వహిస్తే చాలా అద్భుతమైన కార్యక్రమాలు మనం చేయవచ్చు. అందుగురించి మన అందరము ఏకతాటిపై రావడం చాలా ముఖ్యం. అలాగే ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర యొక్క ముఖ్య ఉద్దేశం 5 లక్షల తెలుగు ప్రజలని ఒకే చోట ఒక పెద్ద కార్యక్రమం చేయడం చాలా అవసరం. తెలుగు వారిలో తెలుగు గొప్పదనము, తర్వాత తెలుగు తల్లి మరాఠీ పిన్ని, తెలుగు జన్మభూమి మనకు, అయితే మరాఠీ మన కర్మభూమి. ఈ కార్యక్రమానికి మనందరము పూనుకోవాలి. 2025లో ఒకనాడు మన అందరము శివాజీ పార్క్, ఛత్రపతి శివాజీ పార్క్లో మనందరం రావాలి. ఆ కార్యక్రమ పట్టిక అతి త్వరలోనే నియమించి మీ అందరికీ తెలుపుతాము. దానికి శ్రీ పవర్ కళ్యాణ్ గారిని ముఖ్య అతిథిగా పిలవాలని మా యొక్క ఉద్దేశం. దీనికి మీరందరూ ముందుకు రావాలి. తర్వాత మన యొక్క మహారాష్ట్ర గడ్డపై తెలుగు ధనాన్ని కూడా మనము చాటు చేసుకోవాలి. జై హింద్, జై మహారాష్ట్ర, జై తెలుగు.